ఈ వీడియోలో మనం ఉత్సవం మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది థియేటర్స్ లో రన్ అవుతుంది. మూవీ టీం ఇచ్చిన హైప్ కి, వీళ్ళు చేసిన హడావుడికి నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఈసారి వీళ్ళు మూవీలో ఒక సౌలు ఉంది అంటే సరే ఆ సౌలు ఏంటో చూద్దామని వెళ్ళాను భయ్యాలి. మళ్ళీ సౌలు కాదు కదా, నా సౌలు పోతేమో అనిపించింది నాకు మూవీ చూసాక. మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పబోతున్నాను. మీరు ఈ మూవీకి ఇచ్చి మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు, తలపోటు వచ్చింది నాకు. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ మొత్తానికి నాకు అనిపించిన పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ భయ్య. ఆ స్టోరీ ప్లాట్ ఏంటంటే, నాటకాలు వేసుకుని ఇద్దరు ప్రాణ స్నేహితులు, బాగా పేరు పొందిన వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ ఆ పెళ్లి రోజు వాళ్ళిద్దరూ లేచిపోతారు. కలిపి కాదు, విడివిడిగా. అసలు వాళ్ళు ఎందుకు లేచిపోయారు, దాని తర్వాత ఏం జరిగింది, ఆ ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఏం పడ్డాయి, ఇది స్టోరీ. ఈ స్టోరీ పరంగా కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ వాళ్ళు తీసుకెళ్ళిన ప్రొసీడింగ్స్ అన్నీ అయితే వర్స్ట్ అయ్యా, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆ స్టోరీ ఒకటి నాకు బాగా అనిపించింది, స్టార్ట్ చేసిన విధానం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అనూప్ రూపెన్స్ గారి మ్యూజిక్ బాగుంది భయ్యా, చాలా బాగా అనిపించింది, ఇట్ వాజ్ గుడ్. థర్డ్ వన్ వచ్చేసి ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ ఇన్ సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఆ స్టేజ్ డ్రామాస్ ఉంటాయి, అవైతే బాగా అనిపించాయి భయ్యా. అవి కొంచెం వర్కౌట్ అయ్యా, స్టేజ్ డ్రామాస్ కానీ, డ్రామాస్ గురించి చెప్పిన కొన్ని సీన్స్ కానీ. మూవీ మొత్తానికి ఏదైనా వర్కౌట్ అయిందంటే ఓన్లీ డ్రామాకి సంబంధించినవే వర్కౌట్ అయినాయి భయ్యా. ఇంకా ఉన్నవన్నీ కూడా నెగిటివ్సే. మొదలెడదాం. లవ్ స్టోరీ షెడ్కి వెళ్ళిపోయింది. ఈ డ్రామాకి సంబంధించి కాకుండా దాని చుట్టూ జరిగిన సీన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే హీరో అంత ఏం కనిపించారు. ఇంత ఎక్కువ మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండడం వల్ల మనోட యాక్టింగ్ అయితే తేలిపోయింది. ఎమోషన్ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అండ్ సీన్ కంటిన్యూటీ కూడా చాలా వర్స్ట్ ఉంటుంది భయ్యా. కనెక్ట్ అవ్వలేం మనం, ఎమోషన్ పరంగా కనెక్ట్ అవ్వలేం, లవ్ పరంగా కనెక్ట్ అవ్వలేం. వీళ్ళు ప్రతిసారి మూవీలో సౌలు ఉంది నాటకాల గురించి గొప్పగా చెప్పమని చెప్పేసి అన్నారు, కానీ అక్కడ అంత లేదు. అసలు మినిమం బేసిక్స్ కూడా మాట్లాడుకోలేదు. జస్ట్ నార్మల్గా ఫ్లోలో చూపించారు అంతే తప్ప అంతకు మించి ఏం లేదు భయ్యా. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసేలా అక్కడ ఏం లేదు. మీరు ఏ క్యారెక్టర్కి కూడా కనెక్ట్ అవ్వలేరు. అంటే వీళ్ళు రాసుకున్న కామెడీస్ కూడా చాలా కామెడీగా ఉంటాయి. అంటే వీటితో మూవీ తీయచ్చా అన్నట్టు అనిపిస్తుంది తప్ప అంత సీరియస్ కాన్ఫ్లిక్ట్ అయితే కాదు మూవీ మొత్తానికి. చెప్పుకుంటూ పోతే చాలా మైనస్లు ఉంటాయి భయ్యా. నాకైతే మూవీ అంతగా ఏం నచ్చలేదు. వీళ్ళు చెప్పినంత అయితే లేదు అక్కడ ఏమని, అంతా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. దేనికే కూడా కనెక్ట్ అవ్వేలాగైతే నాకు అనిపించలేదు భయ్యా. నాకు ఫైనల్ వెడ్డిక్ట్ అయితే ఆ ప్రమోషన్స్ ఇవన్నీ చూసి సరే మూవీ ఏదో ఉంది సపోర్ట్ చేద్దాం అన్నట్టు వెళ్ళాను నేను. బట్ అక్కడ ఏం లేదు. మీరు ఆల్రెడీ ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి భయ్యా. నాకే ఏమన్నా తేడాగా అనిపించిందో ఉన్న వాళ్ళకి కూడా అలాగే అనిపించిందో లేదు తెలుసుకుంటాను నేను. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ భయ్యా. 98% నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నారు. ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి వెళ్ళిపోతారు. లవ్ యూ ఆల్, బై.